హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ తెలుసు మనం 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ సిరీస్ని స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు పార్ట్ 7 వరకు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు పార్ట్ 8 వీడియో అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ మిమ్మల్ని నుంచి నేనేం అడుగుతున్నాను అంటే, మీకు ఈ క్లాసెస్ వింటున్నప్పుడు ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే మెన్షన్ చేయండి. బట్ చూసేవాళ్ళు నిజంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మంత్ ఎండింగ్ కల్లా టోటల్ 120 రూల్స్ కంప్లీట్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తాను. ఆల్రెడీ చెప్పాను, ఒకే వీడియోలో ఎక్కువ ఎర్రర్స్ చెప్పాలి అనుకుంటే కనుక సో స్పేస్ సరిపోవడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని కొన్ని చెప్తున్నాను. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద రూల్ నెంబర్ 37. రూల్ నెంబర్ 37 ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెనెవర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద సెంటెన్స్, అంటే ఏదైనా గతంలో జరిగినటువంటి ఒక విషయాన్ని చెప్పేటప్పుడు పర్టికులర్గా ఒక పాయింట్ ఆఫ్ టైంని మెన్షన్ చేస్తే మీరు ఎప్పుడూ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో వాడాలి అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఎలాగా, సపోజ్ మీరు డిన్నర్ చేశారా, నిన్న తిన్నారా అని ఎవరైనా అడిగారు అనుకోండి, అవును నేను నిన్న నైట్ 9 o'clock డిన్నర్ చేసేసాను అని చెప్తాం. లేకపోతే ఎప్పుడు వచ్చారు మీరు ఊరి నుంచి అంటే నిన్న ఈవినింగే వచ్చేసాం. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంని మనం మెన్షన్ చేస్తున్నాం కదా, ఈవినింగ్ అని. నిన్న వచ్చాను అని చెప్పేసి నిన్నంటే అది మార్నింగ్ వచ్చానా, మధ్యాహ్నం వచ్చానా, ఈవినింగ్ వచ్చానా అని కాకుండా ఒక టైంని మనం మెన్షన్ చేసాం. టైం అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ సెకండ్స్ అని కాదు, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ అ టైం, ఒక కాలం గురించి చెప్పాం కదా, ఈవినింగా, మార్నింగా, ఆఫ్టర్నూనా, అర్ధరాత్ర అనేటటువంటి చెప్తాం కదా. సో అలాంటి ఏవైనా సెంటెన్సెస్ వచ్చినప్పుడు మీరు సింపుల్ పాస్ట్ టెన్స్లోనే వాడాలి. దీన్ని ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడు వచ్చావంటే నిన్న రాత్రి వచ్చాను. ఎంతసేపు అయింది నువ్వు డిన్నర్ చేసి అంటే 1/2 hour ముందే తినేసాను. ఇలాంటి మాటలు మనం ఎలా సింపుల్గా చెప్తామో ఇంగ్లీష్లో కూడా మీరు సింపుల్ పాస్ట్ టెన్సే వాడండి అని చెప్పాలి. అవి ఎలాంటివి? ఎస్టర్డే కానీ, 10 days ago కానీ. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, ఒక పాయింట్ ఆఫ్ టైంని ఇన్ ద పాస్ట్ అని అంటే గనక పాయింట్ ఆఫ్ టైం అని అంటే కనుక మీరు ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు మనసులో ఏమనుకుంటారు? ఆల్రెడీ ఇలాంటి వీడియో ఒక 1 hour బిఫోర్ చూశాను. నేను ఇప్పుడు వీడియో చూస్తున్నాను, మీరు మనసులో అనుకోండి, 1 hour ముందే నేను డిన్నర్ చేసి కూర్చున్నాను, 1 hour ముందే నేను లంచ్ చేసి కూర్చున్నాను, లేదా 2 hours బిఫోరే నేను క్లాస్ నుంచి వచ్చాను, లేదా 1 hour బిఫోరే నేను ఒక మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశాను. ఇవన్నీ మీరు ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు? మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో, అంటే మీరు ఎప్పుడైతే ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిని మెన్షన్ చేసుకునే కదా. ఇప్పుడు చూడండి, నాకు 12 o'clockకి నేను ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చానని చెప్పాను అనుకోండి, ఎంతసేపు అయింది వచ్చి అంటే 1 hour బిఫోర్ అని చెప్తాం. లేదు ఈవినింగ్ అని మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, అంటే ఈవినింగ్ టైంలో వచ్చి మీ ఫ్రెండ్ ఎవరైనా అడిగారు అనుకోండి, లేదు ఈరోజు నేను ఆఫ్టర్నూన్ 12కే వచ్చేసాను అంటే, లేదు మధ్యాహ్నమే వచ్చేసాను, లేదు నేను వచ్చి 5-6 గంటలు అయిపోయింది. ఎప్పుడు చెప్తావు? మీరు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, ఎప్పుడైతే చేస్తున్నారో, ఎప్పుడైతే చూస్తున్నారో ఆ టైంని బేస్ చేసుకునే మీరు పాస్ట్ అనేటటువంటి చెప్తారు. మీరు 1 గంటకు వచ్చినప్పుడు లేదు నేను ఎప్పుడో 12కి వచ్చానని చెప్పరు కదా. 3కి వచ్చినప్పుడు లేదు నేను 12కి వచ్చాను, ఇందాకే 12కి అని చెప్తావా, లేకపోతే 5 hours అవుతుంది 12కి వచ్చానని చెప్తావా? అంటే మనకు తెలియకుండా మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ని బేస్ చేసుకునే పాస్ట్ టెన్స్ అనేటటువంటిది మనం చెప్తాం. సో అలాంటి విషయాలు ఏముంటాయి? ఎస్టర్డే కానీ, 10 days ago కానీ, లాస్ట్ డే కానీ, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఎగో, పాస్ట్ ఇయర్, ఇలాంటి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ అ టైం, మండే ఇన్ 2020 అంటే వాళ్ళకి చెప్తాం. మనం ఎగ్జాక్ట్గా 6:45 అని అంటే సరిపోదు. 6:45 అంటే ఏ రోజు 6:45, ఈ రోజు 6:45 నిన్ననా, అలా కాదు కదా. మెన్షన్ చేస్తాం, మండే వచ్చామా, లేకపోతే ఇన్ 2020లోనా, లేకపోతే ఇన్ 2025, ఎస్టర్డే ఈవినింగ్, ఎస్టర్డే నైట్, లాస్ట్ నైట్, ఇలా. ఓకేనా? ఒక వాక్యంలో గతంలో చెప్పబడినటువంటి ఖచ్చితమైన సమయాన్ని చెప్పబడ్డాయి అనుకోండి ఆ సెంటెన్స్లో, ఆ వాక్యంలో మీరు సింపుల్ టెన్సే వాడాలి. ఓకే, ఇవన్నీ కూడా గతంలో ఒక నిర్దిష్ట సమయాన్ని చూపిస్తున్నాయి అన్నమాట. అంటే టైం మెన్షన్ చేస్తే కనుక మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటటువంటిది రాసుకోవాలి. టైం అంటే మళ్ళీ 7 o'clock అయి ఉండొచ్చు, నిన్న ఈవినింగ్ అన్న అయి ఉండొచ్చు. ఓకే, మీకు ఎస్టర్డే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎస్టర్డే అలా కనిపించింది అనుకోండి, మీరు ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్సే వాడాలి. లాస్ట్ ఇయర్ అలాంటిది ఒక టైం కనిపించింది అనుకోండి, సింపుల్ పాస్ట్ టెన్సే వాడాలి. 10 days ago అనేటటువంటి విషయాలు కనపడ్డాయి అనుకోండి, పాస్ట్ టెన్సే రావాలి. ఇది రూల్ నెంబర్ 37. ఓకే, ఇంకొక విషయం, ఇలాగా ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి మెన్షన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మీరు
సింపుల్ పాస్ట్ టెన్స్లోనే రాసుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయకూడదు. ఎందుకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నానంటే ఇప్పుడే ఒక పని చేసామనుకోండి దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సే చెప్తాం క్యాజువల్గా. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైంని పాస్ట్ టైంలో ఇప్పుడే చేశాను అంటే నార్మల్గా ఎప్పుడు వచ్చామంటే ఇప్పుడు వచ్చాను అలా కాదు. గతంలో జరిగినటువంటి ఒక విషయంలో సమ్ పాయింట్ ఆఫ్ అ టైం మెన్షన్ చేసినప్పుడు సింపుల్ పాస్ట్. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడకూడదు అని చెప్పడం కోసం ఈ పాయింట్ రాశాను. సో దీన్ని ఇగ్నోర్ చేయండి అనమాట. హ్యాజ్, హ్యావ్, V3 అనేటటువంటి ఫామ్స్ రాకూడదు, కానీ సింపుల్ పాస్ట్ టెన్స్లో రావాలి. ఓకే, అసలు సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా ఉంటుంది, నేను మీకు చెప్తాను చూడండి. నార్మల్గా సింపుల్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే చూడండి, నార్మల్గా మనకి సింపుల్ టెన్స్లో అయితే V2నే కదా మెన్షన్ చేస్తాము. సో నార్మల్గా ఈ ఈ ఈ సెంటెన్స్కి స్ట్రక్చర్ ఒకసారి చూడండి ఎలా ఉంటుంది అంటే నార్మల్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇంతే కదా నార్మల్గా. ఇప్పుడు చూడండి, ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. ఇప్పుడు మీరు ఇక్కడ ఎస్టర్డే అనేటటువంటిది ఏంటి, ఒక పాయింట్ ఆఫ్ టైం. అంటే నేను మెన్షన్ చేసినప్పుడు ఓన్లీ V2 వస్తే సరిపోతుందని చెప్పాను. అంటే హ్యావ్, హ్యాస్, V3 ఇలా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రాకూడదు కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో ఐ మెట్ హిమ్ ఎస్టర్డే అని సింపుల్గా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్, షీ కంప్లీటెడ్ ద వర్క్ లాస్ట్ వీక్. అంటే మీరు చూసుకోవాల్సింది ఏ రోజు మెన్షన్ చేశారు, ఒక పాయింట్ ఆఫ్ టైంని మెన్షన్ చేశారా లేదా అనేటటువంటిది చూసుకోవాలి. సో షీ కంప్లీటెడ్, సబ్జెక్ట్ చెప్పాను, V2 ఉంటే సరిపోతుందని చెప్పాను. సో ఇది కరెక్ట్. షీ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్ లాస్ట్ ఇయర్ అనేటటువంటిది వాడకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్, షీ విజిటెడ్ మైసూర్ 2 months ఎగో. అంటే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటి, 2 months ఎగో అనేటటువంటి ఒక పాయింట్ ఆఫ్ టైంని వీళ్ళు మెన్షన్ చేశారు. ఎప్పుడు, గతకాలంలో జరిగింది. ఆ గతకాలంలో జరిగే పని 2 నెలలకు ముందా, నెలకు ముందా, నిన్న పొద్దున, నిన్న సాయంత్రమా అనేటటువంటిది మెన్షన్ చేశారు కదా, దానికోసం మీరు చూసుకుంటే సరిపోతుంది. ఈ టైంలో జస్ట్ V2 ఒక్కటి వాడుకుంటే సరిపోతుంది. వీ విజిటెడ్ మైసూర్ 2 months ఎగో. సో V2 మనం మెన్షన్ చేసాం కదా, సో వీ హ్యావ్ విజిటెడ్ మైసూర్ 2 months ఎగో అనేటటువంటిది రాంగ్ అవుతుంది అనమాట. అంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఇలాంటి V3 ఫామ్స్ వచ్చినప్పుడు మీరు ఎర్రర్ అనేటటువంటిది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. షీ కేమ్ హియర్ ఎస్టర్డే ఈవినింగ్, ఆల్రెడీ ఇది మీ కీ పాయింట్ అనమాట. ఓకే, ఇది V2. ఇక్కడ ఏం చెప్తున్నారు, హ్యాజ్, హ్యావ్ వస్తే రాంగ్ అవుతుందని చెప్తున్నారు. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మీరు వాడకూడదు అని చెప్పాలి. హీ హ్యాస్ కమ్ హియర్ ఎస్టర్డే ఈవినింగ్, సో ఇది రాంగ్ అవుతుంది అనమాట. ఓకే, కానీ ప్రతిదానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడకూడదు, హ్యాజ్, హ్యావ్, V3 అనేటటువంటిది వాడకూడదు అని చెప్తున్నారు. అసలు ఇది ఎక్కడ వాడతాం మరి మనం, డౌట్ వస్తుంది కదా. ఎందుకు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటటువంటిది పని జరిగిందని చెప్తుంది కానీ ఎప్పుడు జరిగిందో చెప్పదు కదా. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, లేకపోతే ఐ హ్యావ్ బీన్, ఇక్కడ చూడండి వీ హ్యావ్ విజిటెడ్ మైసూర్, ఇదే సెంటెన్స్ అవుతుంది. జనరల్గా ఒకవేళ హ్యావ్ వాడాలంటే వీ హ్యావ్ విజిటెడ్ మైసూర్ అని చెప్తాం. బట్ నువ్వు విజిట్ చేసినప్పుడు ఎప్పుడు విజిట్ చేసావు అనేటటువంటిది హ్యావ్, హ్యాజ్, V3 అనేటటువంటి పదాలు వచ్చినప్పుడు మనకి తెలీదు. జనరల్గా ఇలా హ్యావ్ వచ్చినప్పుడు ఇక్కడి వరకే సెంటెన్స్ ఎండ్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంని మెన్షన్ చేయడానికి అవ్వదు. కాబట్టే నువ్వు హ్యాస్ తీసేసి వీ విజిటెడ్ మైసూర్ 2 months ఎగో అనేటటువంటి సెంటెన్స్ రాసినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైమ్ గుర్తొస్తుంది అనమాట. సో నార్మల్గా రెగ్యులర్గా పని జరిగింది అని చెప్పేటప్పుడు హ్యావ్, హ్యాస్ ఆర్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడుకోవచ్చు, వాడుకుంటాం కూడా, అది రూల్. కానీ అక్కడ ఏ టైంకి ఎగ్జాక్ట్ అనేటటువంటి విషయం తెలీదు. ఎగ్జాక్ట్ విషయం తెలియాలి అంటే నువ్వు సింపుల్గా V2 చెప్పేస్తే సరిపోతుంది అనేటటువంటిది అర్థం. సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు హ్యాస్, హ్యావ్ ప్లస్ V3 అనేటటువంటి ఉంటే మీరు ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు చూడండి ఎలాగ హ్యావ్ వాడితే వస్తుంది, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. యాక్చువల్లీ నేను ఇప్పుడే జస్ట్ ఫినిష్ చేసుకున్నాను, వర్క్ కంప్లీట్ అయిందంటే అయిందని చెప్తాం. జనరల్గా ఎప్పుడు చేసావురా, నాకు చెప్పనే లేదు, నా పక్కనే కూర్చున్నావు అంటే లేదు నేను నైట్ ఇంటి దగ్గర కంప్లీట్ చేసుకొని వచ్చేసాను అని చెప్తాం. వర్క్ చేసావా అంటే నేను వర్క్ కంప్లీట్ చేశాను అని చెప్పడానికి ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ అని చెప్తే సరిపోతుంది. కానీ పక్కనోడు ఏమడుగుతాడు, అరే నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేసావు అని అంటే అప్పుడు చెప్పడానికి ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ లాస్ట్ నైట్ అని చెప్పామనుకోండి, ఒక పాయింట్ ఆఫ్ టైంని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటటువంటిది గతంలో వర్క్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు, కానీ ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైంని మెన్షన్ చేయడానికి ఆ సెంటెన్స్ యూజ్ చేయకూడదు, ఆ టెన్స్.
కాబట్టి సింపుల్ టెన్స్ వాడాలి. ఇది రూల్ నెంబర్ 37 అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, ఒకేసారి గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టైం మెన్షన్ చేస్తే మీరు ఎగ్జాక్ట్గా సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటటువంటిది కంపల్సరీ వాడుకోవాలి. ఓకే, ఐ హోప్ రూల్ నెంబర్ 37 అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రూల్ నెంబర్ 38. దేర్ ఆర్ సర్టెన్ వర్డ్స్. కొన్ని వర్డ్స్ ఉన్నాయంట. ఎలాంటి వర్డ్స్? యూనిక్, ఎక్సలెంట్. ముందు చెప్తా, వర్డ్స్ ఏంటో చెప్తా. ఇక్కడ మీకు కొన్ని పదాలు కనిపిస్తున్నాయి నీట్గా. ఫస్ట్ దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలాంటి పదాలు కనిపించినప్పుడు ఎప్పుడూ కూడా మోస్ట్ అనేటటువంటిది దీనికి ముందు తగిలించకూడదు. ఇది రూల్ నెంబర్ 38. ఇంగ్లీష్లో చెప్తాను, బట్ 38 అనేటటువంటి రూలు నేను తెలుగులో ఎలా చెప్తున్నానంటే, మన ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలకి హెచ్చు తగ్గులు ఉండవు. ఇప్పుడు రౌండ్ ఉంది చూడండి, దీన్ని రౌండే అంటాం, దీన్ని రౌండే అంటాం. అది ఎంత పెద్దగా ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా దాన్ని రౌండే అంటాం. ఓకే, అలాంటప్పుడు దాన్ని ఇప్పుడు స్మాల్ వేరు, బిగ్ వేరు. ఇది కాదు, నేను సైజులో మెన్షన్ చేయడం లేదు. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను సైజ్ గురించి మెన్షన్ చేయడల్లా. కొన్ని వర్డ్స్కి హెచ్చు తగ్గులు ఉండవు. అంటే దాన్ని తక్కువగా ఉంటే ఒక పేరుతోనో హెచ్చుగా ఉంటే ఒక పేరుతోనో మనం పిలవం. అలాంటి వర్డ్స్కి మీరు మోస్ట్ వాడొద్దు. అలాంటివి అంటే ఎలాంటివి? ఇలాంటి పదాలు. ఓకే, యూనిక్ కానీ, ఎక్సలెంట్ కానీ, పర్ఫెక్ట్ కానీ, ఐడియల్ కానీ, ఎంటైర్ కానీ, కంప్లీట్, చీఫ్, రెక్టాంగులర్, గోల్. యాక్చువల్లీ ఈ పదాలకి మనకు అర్థం అవుతుంది, బట్ కన్ఫ్యూజన్గా మీరు మైండ్లో పెట్టుకోవద్దు. సో గోల్డెన్, రాంగ్, రౌండ్, స్క్వేర్, డెఫ్, ఇంపాసిబుల్, యూనిక్, ఎక్సలెంట్, బ్లైండ్, పర్ఫెక్ట్, టోటల్, స్పెరికల్. ఎలా చెప్తున్నానంటే కొన్ని పదాలు హెచ్చు తగ్గులని బట్టి వాటి యొక్క అర్థాలు మారకుండా ఉంటే, ఇప్పుడు పెన్ను ఉంది, పెన్నే. ఇది బ్లూ పెన్ అయినా, రెడ్ పెన్ అయినా, లేకపోతే జెల్ అయినా దీన్ని పెన్నే అంటాం. బట్ దీని ఆకారాన్ని బట్టి, దీనిలో ఉన్న ఇంకును బట్టి పేరైతే మారదు కదా. ఒకవేళ నా దగ్గర ఇలాంటి పెన్స్ చాలా ఉంటే నేను పెన్స్ అని చెప్తా. బట్ అంతేగాని ఈ పెన్ను చూడ్డానికి చాలా పెద్దగా ఉందనో, దీని నిండా ఇంకు చాలా పెద్దగా ఉందనో ద మోస్ట్ పెన్ అని వాడలేము కదా. జనరల్గా మోస్ట్ అంటే ఎప్పుడు అంటాము? ఏదైనా ఒక విషయంలో హయ్యెస్ట్ ప్రియారిటీ ఉంటేనో, లేకపోతే హయ్యెస్ట్ అని చెప్పడం కోసం మోస్ట్ వాడతాం. ఇలాంటి పదాలకి మీరు మోస్ట్ వాడకూడదు. ఎందుకు అంటే చూడండి, విచ్ ఆర్ నెవర్ యూస్డ్ విత్ మోస్ట్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఒకవేళ ఇవి నేను మిస్ చేసి ఉంటే కనుక మీరు మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, చూపిస్తున్నాను. సో రైట్, సోలారు, హోలు, ఎక్స్ట్రీము, ఎంటీ. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి కొన్ని పదాలు సెలెక్ట్ చేసుకుంటా. ఎంటీ అంటే ఖాళీ. చిన్న బాక్స్లో అయినా, పెద్ద బాక్స్లో అయినా, లేకపోతే బుక్ అయినా, ఏదైనా ఏమీ లేకపోతే దాన్ని ఖాళీ అంటాం. సగం ఉండి సగం లేకపోతే దాన్ని ఖాళీ అనం కదా. ఖాళీ అంటే ఖాళీనే, ఇంకా దాన్ని మోస్ట్ ఖాళీ ఏంటి? అర్థమవుతుందా నేను చెప్పేది? ఎక్స్టర్నల్, సింగులరు, యాన్యువల్, సర్క్యులరు, ఐడియలు, డెడ్, ఫుల్, రౌండ్, ఫైనల్, సుప్రీము, ఎంటైర్. ఈ పదాలను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆర్ ద మోస్ట్, సమ్ వర్డ్స్ విచ్ ఆర్ నెవర్ యూస్డ్ విత్ మోస్ట్, వాట్ ఆర్ దోస్ వర్డ్స్ అనేటటువంటిది కనుక మీరు చాట్‌జిపిటి ఆర్ గూగుల్లో వెతికినప్పుడు మీకు ఒక లిస్ట్ వస్తుంది. దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకుంటూ ఉండొచ్చు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, హెచ్చు తగ్గులు లేని వాటికి మోస్ట్ అనేటటువంటిది వాడకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆన్సర్. నేనేం చెప్పా? ఈ ఆన్సర్ అనేటటువంటిది కాదండి, సమాధానం ఎప్పుడు సమాధానమే. పర్ఫెక్ట్ సమాధానము, మోస్ట్ సమాధానం అసలు అలా ఎలా ఉంటుంది? సారీ, క్షమించాలి, ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఆన్సర్ కాదు, పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే ఖచ్చితంగా ఉంటేనే అన్ని రకాలుగా దాన్ని పర్ఫెక్ట్ అంటాం. ఖచ్చితంగా లేకపోతే డౌట్ అనే అంటాం కదా. మరి ఇంకా పర్ఫెక్ట్కి మోస్ట్ ఏంటి? పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్టే, దానికి మోస్ట్, లీస్ట్, హైటు, డెప్త్లు ఏమి ఉండవు. అందుకని చెప్తున్నా. సో దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. దీనికి మోస్ట్ అనేటటువంటిది ఉండకూడదు. నెక్స్ట్,
షీ గేవ్ ద మోస్ట్ ఐడియల్ సజెషన్. ఇప్పుడు ఐడియల్ అనేటటువంటిది కీవర్డ్ అండి. ఐడియల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రత్యేకంగా ఉంటేనే దాన్ని ఐడియల్ అంటాం. మళ్ళీ ఐడియల్లో మోస్ట్ ఐడియల్ ఏంటి అంటే ప్రత్యేకంగా కాకుండా వేరే పదం ఉంటే కూడా మనం ఐడియల్ అని పిలుచుకుంటామా? పిలవం కదా. సో ఐడియల్ వస్తే మీరు మోస్ట్ అనేటటువంటిది వాడకూడదు. సో ఇది రాంగ్, ఇది రైట్. షీ గేవ్ అన్ ఐడియల్ సజెషన్. నెక్స్ట్, ఇట్ వాజ్ ద మోస్ట్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. యూనిక్ అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైన, అంటే అలాంటిది ఎక్కడ ఉండదు, రేర్గా. ఏంటి దిస్ ఈస్ ద మోస్ట్ యూనిక్ ఎక్స్పీరియన్స్ అంటే వాడు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఇన్నాళ్ళు ఏ విషయాల్లో అయితే ఎక్స్పీరియన్స్ చేశాడో ఇది కొంచెం సపరేట్గా ఉండింది. ఇంకా మోస్ట్ యూనిక్ ఏంటి? యూనిక్లో కూడా మోస్ట్ ఉంటుందా? అంటే ప్రత్యేకంగా ఉండేది దాంట్లో హెచ్చు తగ్గులు ఉంటాయా? ఉండవు కదా. సో యూనిక్ వచ్చినప్పుడు మోస్ట్ వాడకూడదు. సో ఇట్ వాజ్ ఏ యూనిక్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకా దిస్ ఈజ్ ద మోస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఎస్ ఐ హ్యావ్ ఎ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఉంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందంటావు, లేకపోతే లేదనే చెప్తావు. మోస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషను, లీస్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని వాడితే ఎలా ఉంటుంది? పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ మొత్తంలో కూడా మళ్ళీ ఎక్కువ మొత్తం తక్కువ మొత్తం అని ఎలా చెప్తావు? మొత్తం అంటేనే మొత్తం కదా. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మోస్ట్ వాడకూడదన్నమాట. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ అలా మాట్లాడతాం. ఇది రూల్ నెంబర్ 37 గురించి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే 100% ఉన్నటువంటి, ఇప్పుడు యూనిక్ ప్రత్యేకంగా ఉండింది, అది ప్రత్యేకంగా ఉండిందంటే దానికి సంబంధించి అది 100% అని కదా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందంటే నీ దగ్గర 100% ఇన్ఫర్మేషన్ ఉంది కదా. పర్ఫెక్ట్గా నేను ఆన్సర్ చెప్పాను అంటే పర్ఫెక్ట్ అంటేనే 100% కదా. అలాగా పర్ఫెక్ట్ అన్నా, కంప్లీట్ అన్నా, ఎంటైర్ అన్నా, యూనిక్ అన్నా, రౌండ్ అన్నా. ఇప్పుడు సారీ దీని పేరు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇలా ఉండింది అనుకోండి, చూడండి ఇది 90 డిగ్రీసే, దీన్ని 90 డిగ్రీసే. అంటే మనకు సైజు తగ్గట్టు మనం మార్చుకుంటాం. అంటే దీని 90 డిగ్రీస్ అనేటటువంటిది కంప్లీట్ కదా. ఓకేనా? అందుకని దీనికి మళ్ళీ మోస్ట్ యాడ్ చేస్తే వేస్ట్ కదా, అనవసరమైన పదాలు 2 వాడుతున్నట్టు. అందుకని మోస్ట్ వాడకూడదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఏ పదాలకి మోస్ట్ వాడకూడదు అనేటటువంటిది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది రూల్ నెంబర్ 38. సో రూల్ నెంబర్ 39 అనమాట. రూల్ నెంబర్ 39 ఏం చెప్తుందో పక్కన పెట్టి మనం ఇట్స్ రాస్తాము. ఇక్కడ పైన చుక్కుంది చూసారా, ఆ చుక్క గురించే ఇప్పుడు ఈ రూల్. దాన్ని ఎపోస్ట్రోఫీ అని పిలుస్తారు. నా ప్రొనౌన్సియేషన్ కరెక్టో కాదో నాకు తెలీదు, నేను కరెక్ట్ అని అనుకుంటున్నా. సో ద యూజ్ ఆఫ్ ఎపోస్ట్రోఫీ గురించి మనం మాట్లాడాలి. ఇలాంటిదట ఎక్కడైనా కనిపిస్తే కరెక్ట్ ప్లేస్లో పెట్టారా లేదా అని కూడా ఒక రూల్ ఉందట. అదేంటి? ఎపోస్ట్రోఫీ అనేటటువంటిది ఈజ్ అ నాట్ యూస్డ్ విత్ అ నాన్ లివింగ్ థింగ్స్. ఎప్పుడు కూడా మనుషులకి, జీవులకి, కదిలే వాటికే వాడాలి తప్ప వస్తువులకి, థింగ్స్కి వాడకూడదు అని చెప్తున్నారు. ఇది మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓన్లీ జీవులకి అంటే లివింగ్ థింగ్స్, పీపుల్, యానిమల్, ఇలాంటి వస్తువులకి, ఏవైనా పెట్స్, జీవం ఉన్నటువంటి వాటికి, ఇంకా ఇదన్నీ కాదు, జీవం ఉన్నటువంటి వాటికి ఎపోస్ట్రోఫీ వాడాలి తప్ప నాన్ లివింగ్ థింగ్స్కి వాడకూడదు. అంటే జడ వస్తువులు అంటారు తెలుగులో, అలాంటి వాటికి వాడకూడదు. కానీ నాన్ లివింగ్ థింగ్స్కి ఏం వాడాలి? ఆఫ్ అనేటటువంటిది వాడాలి. ఇప్పుడు ఇట్ అంటే, ఇట్స్ అంటే ఇవి తెలుగులో. ఓకేనా? ఇట్స్ అంటే ఏంటి? దీని యొక్క అని అర్థం వస్తుంది కదా. సో అలాగే నాన్ లివింగ్ థింగ్స్కి ఆఫ్ అని వస్తే సరిపోతుంది, ప్రిపోజిషన్ అనమాట. చూడండి ఎగ్జాంపుల్ చెప్తా. ద టేబుల్స్ లెగ్ ఈజ్ బ్రోకెన్. టేబుల్ అనేటటువంటిది ఏంటి? ఒక నాన్ లివింగ్ థింగ్. కానీ మనం ఇక్కడ ఏం రాయాలి? ద టేబుల్స్ లెగ్ ఈజ్ బ్రోకెన్ అనేటటువంటిది రాయడం కరెక్టా కాదా? ఇప్పుడు నేను అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నా, జస్ట్ కేర్ఫుల్గా వినండి. ఒక టేబుల్ ఉండింది. ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఉండింది. ఈ టేబుల్కి 4 కాళ్ళు ఉన్నాయి అనుకుందాం. సరే, పర్ సపోజ్ నా దగ్గర ఒక బల్ల ఉంది. ఆ బల్లకి 4 కాళ్ళు ఉన్నాయి అనుకోండి. కాళ్ళు ఉంటేనే దీన్ని టేబుల్ అంటాం.
టేబుల్ ఇక్కడ ఇవి కాళ్ళు లేకుండా ఊరికే దాన్ని ఏమని పిలుస్తారు నార్మల్గా తెలుగులో? ఓ చెక్క ఉండింది అక్కడ, ఆ బల్ల చెక్క, దాని మీద కూర్చోండి అని చెప్తాం. పర్ సపోజ్ టేబులే ఉండింది, దీనికి 4 కాళ్ళు ఉండి నవారల్లి ఒక బెడ్ వేసాం అనుకోండి, ఏమంటాం? మంచం అంటాం. ఈ కాళ్ళు లేకుండా ఉంటే దాన్ని ఏమంటాం? ఊరికే నార్మల్ బల్ల అంటాం. అంటే మంచానికి 4 కాళ్ళు ఉంటేనే మంచం అయినప్పుడు మళ్ళీ మంచానికి కాళ్ళు విరుగుతాయా, చేతులు విరుగుతాయా అని ఎలా చెప్తాము? చూడండి, ఇప్పుడు హౌస్ ఉండింది, హౌస్కి కప్పు ఉండాలి, పై కప్పు. ఆ కప్పు ఉంటేనే దాన్ని ఇల్లు అని పిలుస్తావు. నువ్వు పై కప్పు లేకుండా ఉంటే ఏమంటావు? గోడలని పిలుస్తావు. అంటే ఇంటికి పైకప్పు లేకుండా ఉండే ఇల్లు, అది రేకులు అవ్వండి, స్లాబ్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, టెర్రస్లో ఒక హౌస్కి రూఫ్ అనేది ఉంటుంది. అంటే రూఫ్ లేకుండా ఉండే ఇల్లు, రూఫ్ ఉన్నటువంటి ఇల్లు ఉంటాయా? ఉండవు కదా. మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు రాస్తాం? ద లెగ్స్ ఆఫ్ అ టేబుల్ ఈజ్ ఎ బ్రోకెన్ అని మాత్రమే రాయాలి దానికి. సో ఇది కరెక్ట్ అన్నమాట. సో మీరు రాసేటప్పుడు ద లెగ్ ఆఫ్ టేబుల్ ఈజ్ బ్రోకెన్ అని రాయాలన్నమాట. సో ఇది కూడా రాంగ్. ద రూఫ్ ఆఫ్ హౌస్ ఈజ్ డ్యామేజ్డ్ అంటే ఇక్కడ హౌసెస్ రూఫ్ అంటే హౌస్కి రూఫ్ ఉంటుంది, హౌస్కి అంటే ఒక హౌస్కి వేరే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనిషి ఉన్నారు, మనిషికి 2 చేతులు 2 కాళ్ళు ఉంటుంది. ఇది యూనివర్స్ థింగ్ అనమాట. అంటే అది అలాగా ఉండాలి. ఒక మనిషి అన్నప్పుడు 2 చేతులు 2 కాళ్ళు, ఒక తల, ముక్కు, నోరు ఇలా ఉంటేనే దాన్ని మనిషి అంటాం. ఇలా లేకుండా 4 కాళ్ళు ఉంటే దాన్ని ఏమంటాం? జంతువు అంటాం కదా. 4 కాళ్ళు ఉంటే జంతువు అని ఫిక్స్, 2 కాళ్ళు 2 చేతులు ఉంటే అది మనిషి అని ఫిక్స్. మరి అలాంటప్పుడు మనిషి కాలు విరిగింది, చేతి విరిగింది, లేకపోతే ఇంకొక విరిగిందని చెప్తే ఎలా ఉంటుంది? నేనేమంటున్నానంటే హౌస్కి రూఫ్ ఉంటుంది, అది జెన్యూన్ థింగ్, ఓకే. కానీ ఇలాంటిది నువ్వు ఎందుకు వాడకూడదు అంటే అది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి. ఫస్ట్ ఇప్పుడు అంటే మీనింగ్లా కాకుండా రూల్ లాగా మాట్లాడుకోవాలంటే హౌస్ అంటే నాన్ లివింగ్ థింగ్, అది కదలని వస్తువు కాబట్టి దీనికి ఆఫ్ మాత్రమే వాడాలి, ఎపోస్ట్రోఫీ వాడకూడదని మీరు గుర్తుపెట్టుకుంటాను. అంటే ద రూఫ్ ఆఫ్ హౌస్ ఈజ్ అ డ్యామేజ్డ్ అనేటటువంటిది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ ద కార్స్ ఇంజన్. మీరు ఇలా రెండు రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. కారు ఒక నాన్ లివింగ్ థింగ్ కాబట్టి దీనికి ఎపోస్ట్రోఫీ వాడకూడదు, ఆఫ్ వాడాలి. అంటే ద ఇంజన్ ఆఫ్ కార్ ఈజ్ డ్యామేజ్డ్ సంథింగ్ ఏదో చెప్తాం. నేను ఇంకొక విషయం ఎలా గుర్తుపెట్టుకుంటానంటే ఇంజన్ ఉంటేనే దాని కార్ అవుతుంది. మరి అలాంటప్పుడు అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఉండింది చూడండి, యాజమాన్యం పొజిషన్. యాజమాన్యం అనేటటువంటి ఒక పొజిషన్ ఉంటుందన్నమాట. అలాంటి వాటికి మాత్రం నువ్వు వాడుకోవాలి. ఏది? ఆఫ్, ఎపోస్ట్రోఫీ వాడకూడదు. ఇక్కడ చూడండి, ద రూఫ్ ఆఫ్ ద హౌస్ ఇలా రాసుకోవాలి. ద స్కూల్స్ ప్రిన్సిపల్, స్కూల్ అన్నాక ప్రిన్సిపల్ ఉంటాడు, ఓకేనా. కానీ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్కూల్ అని రాయకూడదు. ఎందుకు? దీనికి కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. అవేంటో నేను చెప్తా చూడండి. ఎపోస్ట్రోఫీ 2 మాటలు. ఎపోస్ట్రోఫీ వచ్చేసి లివింగ్ థింగ్స్కి వాడు, నాన్ లివింగ్ థింగ్స్కి వాడకూడదు అని చెప్పా. కానీ నాన్ లివింగ్ థింగ్ అంటే ఇక్కడ కదలని వస్తువు అనేటటువంటి మీనింగే మీరు గుర్తుపెట్టుకోండి. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలాంటిది? టైము, వెయిట్, డిస్టెన్సు, ప్లేసు, ఇడియం, యూనిట్, ఆర్గనైజేషన్, ఇలాంటి వాటికి ఎపోస్ట్రోఫీ వాడొచ్చు. ఇది ఒక రూల్ అన్నమాట, ఓకే. వెన్ వి టాక్ అబౌట్ దీస్, టైం అనేది వస్తువు కాదు, లివింగ్ థింగు కాదు, కాబట్టి నువ్వు వాడుకో. సమయము, బరువు, దూరం, దేశాలు, జాతీయాలు, యూనిట్, ఇక్కడ సంస్థలు. మళ్ళీ ఇక్కడ సంస్థలు అంటే నువ్వు బిల్డింగ్స్ చూడొద్దు. హాస్పిటల్ యాజమాన్యం ఉంటుంది, హాస్పిటల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, లా ఆర్గనైజేషన్ ఉంటుంది, స్కూల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఓకే. ఇలాంటివి ఉంటాయి, వీటికి నువ్వు ఎపోస్ట్రోఫీ వాడచ్చు, ఓకే. ఇది రూల్ నెంబర్ 39.
నెక్స్ట్ రూల్ నెంబర్ 40. చాలా కన్ఫ్యూజన్ అనిపించేది, అసలు మీరు కన్ఫ్యూజన్లా కాకుండా ఏం తెలీదు అన్నట్లు వినండి, అర్థం అవుతుంది. మీరు జనరల్గా ఎగో కానీ బిఫోర్ కానీ అనేటటువంటి పదాలు ఒకే మీనింగ్ ఇస్తాయి. వాటిని మనము ఏదైనా ఒక టెన్స్లో వాడతాం. నార్మల్గా అయితే పాస్ట్ టెన్స్లోనే వాడతాం అనమాట. అంటే జరిగిపోయిన ఒక విషయాలు చెప్పేటప్పుడే వాడతాం ఎగో ఆర్ బిఫోర్. అసలు ఎగో అంటే ఏంటి, బిఫోర్ అంటే ఏంటి అనేటటువంటిది మనం చూద్దాము. రూల్ ఏం చెప్తుందంటే నువ్వు ఎగో వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ రాయి, బిఫోర్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాయి అని చెప్తున్నారు. అసలు నాకు ఎగోకి బిఫోర్కి మీనింగ్ తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను చూడండి, ఎగోకి చెప్పాలి ప్రస్తుతం నుండి వెనక్కి వెళితే, ప్రస్తుతం నుండి వెనక్కి వెళితే దాన్ని ఎగో అంటాం. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తున్నా, ఈ వీడియో చెప్పడానికి 1 అవర్ ముందు నేను బ్రేక్ఫాస్ట్ చేసి వీడియో రెడీ చేసుకుంటున్నా, లేదా బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్పా. లేదు నేను నిన్న షాపింగ్కి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు? ఒక రోజు క్రితం నేను షాపింగ్కి వెళ్ళా. లేకపోతే గత కాలంలో జరిగినటువంటి విషయం ఎగోని, అంటే అన్నీ కూడా పాస్ట్ టెన్సే. ప్రస్తుతం నుంచి వెనక్కి వెళ్ళాలి అంటే నువ్వు మాట్లాడే టైం నుంచి, నువ్వు ఆలోచించే టైం నుంచి, నువ్వు చెప్పే టైం నుంచి, నేను బ్రేక్ఫాస్ట్ చేసి 1 అవర్ అయింది, తిని 1 అవర్ అయింది, షాపింగ్కి వెళ్ళి ఇందాకే వచ్చాను అని ఇందాకని ఎప్పుడు చెప్తావు? ఒక 5 minutes బిఫోర్ వస్తే నువ్వు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకొని ఇందాక అంటావు. లేదు నువ్వు పొద్దున షాపింగ్ వెళ్ళొచ్చి నైట్ ఎవరితోనో చెప్పేటప్పుడు నేను పొద్దునే వెళ్ళొచ్చానని చెప్తావు, పొద్దున అని చెప్తావు. అంటే ప్రస్తుతం, ప్రజెంట్ అనే టైంని బేస్ చేసుకొని వెనక్కి వెళ్ళి చెప్తే అది ఎగో. అలా కాకుండా బిఫోర్ అంటే పాస్ట్కి పాస్ట్ చెప్పొచ్చు, అంతకు ముందు చెప్పొచ్చు, కంపల్సరీగా ఇప్పటి నుండే అని కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఎలాగా అంటే ఇప్పుడు నేను పెళ్ళికి ముందు జిమ్కి వెళ్ళేదాన్ని. జిమ్కు వెళ్ళడం అనేది పెళ్ళికి ముందు ఎప్పుడో, అది గతకాలం. జిమ్కి వెళ్ళడానికంటే ముందు నేను వాకింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. మొదట్లో వాకింగ్కి వెళ్ళా. జిమ్ కంటే అంటే నువ్వు జిమ్మే డైరెక్ట్గా జాయిన్ అయ్యావని ఎవరైనా అడిగితే నేనేం చెప్తా? లేదు నాకు జిమ్ కంటే ముందు గ్రౌండ్కి వెళ్ళడం అలవాటు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రజెంట్కి జిమ్కు వెళ్ళడం పాస్ట్ టెన్స్, గతకాల విషయం. దానికన్నా ముందు జరిగినటువంటి విషయాలు ఉంటాయి చూసారా, అలా చెప్పడానికి బిఫోర్ అని వాడాలి కాదు. ఇప్పుడు రివర్స్లో వద్దాం. ఎగో అని అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనకి రూల్ తెలీదు, ఇంగ్లీష్ వచ్చేవాడు ఉన్నాడు, వాడికి ఎగో అంటే ఏమర్థమవుతుంది? నాకు ఏ అమ్మాయి అయితే చెప్తోందో, ఇప్పుడు క్షమించాలి, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రూల్స్ బాగా తెలుసు, నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చు. నాకు ఒక అమ్మాయో ఒక అబ్బాయో మాట్లాడుతున్నారు, ఎగో అని మెన్షన్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడైతే మాట్లాడుతుందో ఆ టైం నుంచి ముందుకు వెళ్ళి చెప్తోందని నాకు అర్థమవుతుంది. బిఫోర్ అని ఎట్లా చెప్తా? బిఫోర్ అనే పదం వాడిందంటే ఆల్రెడీ ఒక పాస్ట్ టెన్స్లో జరిగిన విషయం చెప్పి దానికంటే ముందు ఎప్పుడో ఏదో జరిగిన విషయం చెప్తుంది కాబట్టి బిఫోర్ వాడిందని నాకు అర్థమవుతుంది. కానీ నాకు రూల్ తెలియకుండా ఎగో ప్లేస్లో బిఫోర్ వాడి, బిఫోర్ ప్లేస్లో ఎగో వాడితే వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు కదా. సో రూలే అన్నమాట. తప్పనిసరిగా ఇప్పటి నుండి అని కాదు, కానీ ఒక సంఘటనకి ముందు ఏదైనా జరిగితే దానికంటే ముందు ఇంకేదైనా జరిగింది అని చెప్పే అర్థం కూడా బిఫోర్లో వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఐ వాష్డ్ మై హ్యాండ్స్ 1/2 hour ఎగో అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పడానికి 1/2 hour ముందు ఎగో అనేటటువంటిది వాడతాం. నెక్స్ట్ బిఫోర్ వాడాలంటే ఎలా వాడతాం? వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ డిన్నర్, లేదా వాష్డ్ మై హ్యాండ్స్ బిఫోర్ డిన్నర్ ఆల్రెడీ చేసేసా నేను. ఇప్పుడు నేను వచ్చి నైట్ 10 o'clock నీతో మాట్లాడుతున్నా, నేను మాట్లాడేటప్పుడు ఆల్రెడీ డిన్నర్ చేసేసా, అదొక పాస్ట్ టెన్స్. డిన్నర్ కంటే ముందు కూడా నేను చేతులు కడిగేసా, అంటే పాస్ట్కి పాస్ట్ కాబట్టి బిఫోర్. 1/2 hour ముందు చేతులు కడుక్కున్నా అని చెప్తే అయిపోతుందిగా. నువ్వు డిన్నర్ చేసి కూడా 1 hour అవుతుంది, కానీ నువ్వు 1 hour బిఫోర్ చేతులు కడుక్కున్నాను అని చెప్పట్లేదే. తినే ముందు నేను కడుక్కున్నాను అంటే నువ్వు కడుక్కోవడం అయిపోయింది, తినడం కూడా అయిపోయింది అని అర్థం కదా. ఇది కన్ఫ్యూజన్ అస్సలు అవ్వకండి. చూడండి, బిఫోర్కి ఎగోకి
బిఫోర్ డిన్నర్ అంటే తినడానికి ముందు అని చెప్తాం. బిఫోర్ ద ఎగ్జామ్ లేదంటే ఒక పనికి ముందు, ఎగ్జాక్ట్ ప్రజెంట్ నుంచి కాదు. ఇప్పుడు ఎగ్జామ్కి ముందు అంతా రివిజన్ చేసుకున్నాను. 9 గంటలకు ముందు అని చెప్పట్లే, ఎగ్జామ్ ఉంది, ఎగ్జాము ఒక వర్క్, ఆ వర్క్కి ఇంకొక వర్క్. బిఫోర్ హీ అరైవ్డ్, ఎవరో వచ్చారు ఆ టైంకి, ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఆయన రావడానికన్నా ముందు ఇంకొకటి జరిగింది అని మెన్షన్ చేయడం. ఇక్కడ చూడండి, ఎగో అంటే 10 నిమిషాల ముందు, 2 డేస్ ముందు, 5 years ముందు, 1 hour ముందు, హాఫ్ అన్ అవర్ ముందు అనేటటువంటివి ఎగ్జాక్ట్. ఇవన్నీ కూడా ప్రజెంట్ని బేస్ చేసుకొని చెప్తాం. ఇవేం చెప్తాము, ఏదో ఒక పనికి ముందు, అంతకుముందు, తినడానికన్నా ముందు, స్నానం చేయడానికన్నా ముందు, ఒక పాస్ట్కి పాస్ట్, అది బిఫోర్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఐ మెట్ హిమ్ 2 days ago. ఇక్కడ ఐ మెట్ హిమ్ 2 days బిఫోర్ అని వాడొద్దు అని చెప్పడం నా ఉద్దేశం. ఐ మెట్ హిమ్ 2 days అంటే ఎగ్జాక్ట్ పాయింట్, ప్రజెంట్ 2 days అంటే ఈ రోజు నుంచి వెనక్కి వెళ్తున్నాం కాబట్టి బిఫోర్ వాడకూడదు, ఎగో వాడాలి. కరెక్ట్. షీ లెఫ్ట్ ద జాబ్ 5 years ago. ఇది కరెక్ట్. అంతేగాని షీ లెఫ్ట్ ద జాబ్ 5 years బిఫోర్ అని వాడకూడదు. ఎందుకంటే బిఫోర్ అని వాడాలంటే నువ్వు ఇక్కడ ఏం మెన్షన్ చేసావు, జాబ్ వదిలేసావు. ఎప్పుడు వదిలేసావు? నేను వదిలేయడానికన్నా ముందు వదిలేసావా, లేకపోతే వేరే జాబ్ రావడానికన్నా వదిలేసావా అని ఒక పాస్ట్ టెన్స్కి పాస్ట్ చెప్పట్లేదు కదా. ద మూవీ వాజ్ రిలీజ్డ్ ఏ మంత్ ఎగో. నెల క్రితం మూవీ రిలీజ్ అయింది అంతే తప్ప నేను రావడానికన్నా నెల రోజులు ముందు రిలీజ్ అయిందని చెప్తే నువ్వు బిఫోర్ వాడాలా. ఐ సా హిమ్ 2 days ago, ఎగ్జాక్ట్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎగో ఓకే. సో బిఫోర్ అనేది ఎలా వాడాలో చూడండి. ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ హీ అరైవ్డ్. ఆయన రావడానికన్నా ముందు నేను తినేసా. ఆయన రావడం ఒక పాస్ట్, ఆయనకన్నా ముందు తినడం ఇంకొక పని, కాబట్టి బిఫోర్ వాడాలి. ఇది కరెక్ట్. ఐ హ్యాడ్ నెవర్ సీన్ హర్ బిఫోర్. ఆమెను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను. ఆమెను చూడలేదు కరెక్టే, ఎప్పుడు చూడలేదు, అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. సో అంతకుముందు ముందు వస్తే బిఫోర్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్డ్ ద స్టేషన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఎగో వీ రీచ్డ్ స్టేషన్ రాయకూడదు కదా. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్డ్ ద స్టేషన్ అని రాయాలి. అంటే స్టేషన్కి రీచ్ అవ్వడానికన్నా ముందు ట్రైన్ వెళ్ళిపోయింది అంటే మేము ట్రైన్ స్టేషన్కి రీచ్ అయ్యాం, అదొక వర్క్. దానికన్నా ముందు ట్రైన్ వెళ్ళిపోయింది, అదొక వర్క్. రెండు పాస్ట్ కదా. ఇప్పుడు ఇందులో సెంటెన్స్ పరంగా అర్థమైంది, కానీ వీటిని మనం ఒక టెన్స్ వాడి కూడా చెప్పాం. చూడండి, ఐ మెట్ హిమ్ 2 days అని చెప్పా. యాక్చువల్లీ ఎగో అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి అనేటటువంటిది రూల్. సబ్జెక్టు, వీటు, టైము, ఆ తర్వాత ఎగో. అదే రూల్లో ఉందా లేదా? సబ్జెక్ట్, వీటు, టైము, ఎగో. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ రూలు ఎగో వాడినప్పుడు. అంతేగాని ఇక్కడ హ్యావ్, హ్యాడ్లు ఇలాంటివి రాకూడదని అర్థం. షీ లెఫ్ట్ ద జాబ్ 5 years ago. సబ్జెక్ట్ రావాలి, వీటు రావాలి, టైం రావాలి, ఎగో రావాలి. ఇది ఎగో వచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి రూల్. ఇప్పుడు బిఫోర్ వచ్చినప్పుడు రూల్ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే రావాలి. పాస్ట్ గతంలో, పర్ఫెక్ట్ టెన్స్ ఒక జరిగిన విషయం. సబ్జెక్టు, హ్యాడు, V3 ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి ఆ కరెక్ట్ ఫామ్లో ఉందో లేదో. సబ్జెక్ట్, హ్యాడ్, V3 ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, హ్యాడ్, V3. సబ్జెక్ట్, హ్యాడ్, V3 వచ్చిందా లేదా? ఇది దీనికి ఉన్నటువంటి రూల్. సో రూల్ నెంబర్ 40 ఏం చెప్తోందంటే, ఎగో అంటే ప్రస్తుతం నుంచి వెనక్కి వెళ్తే 2 రోజుల క్రిందట, గత 2 రోజులుగా, ఇది ఎప్పుడు ఒక టైం పీరియడ్ని ఉంటుంది. అదే బిఫోర్ అంటే దానికి ముందు, అంతకు ముందు అని అర్థం. తప్పనిసరిగా ఇప్పటి నుండి ఉండాలి అనే కాదు, ఏదైనా ఒక సంఘటనకి ముందు చెప్పేటప్పుడు బిఫోర్ వాడతాం. ఎగో వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్,
బిఫోర్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సబ్జెక్ట్ V2, టైము ఎగో, సబ్జెక్టు హ్యాడ్ V3 ఆబ్జెక్ట్. ఇది రూల్ నెంబర్ 40. నెక్స్ట్ రూల్ నెంబర్ 41. కానీ దానికంటే కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను చూడండి. బిఫోర్ వచ్చినప్పుడు కంపల్సరీగా హ్యాడ్ V3 లాంటి పదాలే వాడాలా? నాకు డౌట్ వచ్చింది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సే రావాలి అని రూల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాస్ట్లో అసలు ఎందుకు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము? పాస్ట్లో 2 యాక్షన్స్ జరిగినాయి అనుకోండి, ఏది ఫస్ట్ జరిగిందో మనకి స్పష్టంగా తెలియాలి కదా. చూడండి ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ హీ అరైవ్డ్ అంటే ఫస్ట్ ఏం జరిగింది? తినడం జరిగింది, తర్వాత మనిషి రావడం జరిగింది. ఫస్ట్ ఏం వర్క్ జరిగిందో మెన్షన్ చేయడానికి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటటువంటిది వాడతామన్నమాట. ఓకే. హీ వాష్డ్ హీస్ హ్యాండ్స్ బిఫోర్ హీ హ్యాడ్ డిన్నర్. చూడండి, ఇప్పుడు వాష్డ్ హీస్ హ్యాండ్స్ అనేటటువంటిది ఫస్ట్ పని కాబట్టి ఇలా అర్థమవుతుంది అన్నమాట. హీ వాష్డ్ హీస్ హ్యాండ్స్ బిఫోర్ హీ ఏట్ డిన్నర్. ఎస్టర్డే. ఎందుకు నేను దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయలేదు అంటే, ఎస్టర్డే అని ఒక పాయింట్ ఆఫ్ టైం మెన్షన్ చేయడం వల్ల ఇందులో సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాల్సి వచ్చింది. సో మీరు కన్ఫ్యూజన్ అవ్వకండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ రూల్స్ వరకు గుర్తుపెట్టుకోండి ఎగో బిఫోర్ వచ్చినప్పుడు. నెక్స్ట్ రూల్ నెంబర్ 40, పొసెసివ్ సైన్. పొసెసివ్ సైన్ అంటే ఏమీ లేదు, మనకి చూపేటప్పుడు ఇప్పుడు జాయింట్ అకౌంట్ ఉందనుకోండి, జాయింట్ అకౌంట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేదంటే పిల్లలు ఫాదర్ అలా వాళ్ళిద్దరికి కలిపి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. కానీ నువ్వు చెప్పేటప్పుడు తెలుగులో చెప్తావు, కానీ ఇంగ్లీష్లో వాడికి ఎలా అర్థం అవుతుంది? మనము మాట్లాడేటప్పుడు ఏం తిన్నావు అంటే నార్మల్గా క్వశ్చన్ అడిగినట్టు ఏం తిన్నావు, ఏం తిన్నావురా అంటే అర్థం ఏంటి? వెటకారంగా అడిగినట్టు. ఏం తిన్నావురా అంటే ఏంటి? ఇప్పుడు ప్లేట్లో పిల్లలకి పెట్టినప్పుడు తినకుండా వదిలేస్తారు. ఏం తిన్నావమ్మా అంటే లేదు ఈరోజు నేను రైసు పప్పు తిన్నాను అని చెప్తావు ఒక ఆన్సర్. ప్లేట్లో ఫుడ్ అంతా అలాగే వదిలేశారనుకోండి, ఏం తిన్నావురా, అసలు ఏం తినలేదుగా, అన్నీ వదిలేసావు. ప్లేట్ చూపించి మనసులో ఏంటి వీడు ఫుడ్ అంతా వదిలేశాడు, ఏం తిన్నావురా అంటాం. అంటే మన వాయిస్ టోన్ని బట్టి అది వెటకారమా, క్వశ్చనా, లేకపోతే తిడుతున్నారా అర్థమవుతుంది. బట్ ఇంగ్లీష్లో వాయిస్ మార్చినంత మాత్రాన మీనింగ్ అర్థం అవ్వదు. అలాంటి వాటి కోసమే ఇలాంటి సైన్స్. పొసెసివ్ సైన్ గురించి మాట్లాడుకుందాం. కామన్ పొసెషన్ ఉంటుంది అండ్ స్ప్లిట్ పొసెషన్ ఉంటుంది. ఇప్పుడు కామన్ పొసెషన్ అంటే ఏంటో చూద్దాము. వెన్ ఏ 2 కామన్ నౌన్స్ అంటే ఇప్పుడు 2 నౌన్స్ ఉన్నాయి, దే ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్, ద పొసెసివ్ సైన్ ఈజ్ టు పుట్ టు ద లేటర్. చెప్తా ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒకే వస్తువుని ఓన్ చేసుకుంటే అంటే వాళ్ళిద్దరికి కలిపి ఒకే వస్తువు ఉందనుకోండి, మనం 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పేర్లు అన్నాగా చివరి పేరు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఇలా ఎఫోస్ట్రోఫీ పెట్టండి అని చెప్తున్నాం. ఇప్పుడు నేను చెప్తా చూడండి ఎగ్జాంపుల్. రామ్ శ్యామ్స్ ప్లస్ నౌన్, ఇదండి ఒక స్ట్రక్చరు. చూడండి ఇప్పుడు రామ్ ప్లస్ శ్యామ్స్ కార్ ఈజ్ బీయింగ్ డెకరేటెడ్. ఇక్కడ అసలు రూల్ ఏంటి అంటే రాము శ్యాము వీళ్ళిద్దరికి ఇక్కడ ఇది ఉంది, ఇలాగ అనిపించింది నాకు ఎర్రర్లో ఒక సెంటెన్స్లో క్వశ్చన్స్లో. రామ్కి ఇలా ఎపోస్ట్రోఫీ లేదు, శ్యామ్కి ఎపోస్ట్రోఫీ ఉంది అంటే ఏంటి అర్థము? వీళ్ళిద్దరికీ కలిపి ఈ చివరిన ఎపోస్ట్రోఫీ ఉందంటే ఇక్కడ ఎంతమంది అన్నా ఉండని వీళ్ళందరికీ కార్ ఒకటి ఉంది అంటే ఒక కారే ఉందని అర్థం. కాబట్టి నువ్వు ఇక్కడ సింగ్యులర్ వెర్బ్ రావాలి. అలా కాదు
నీకు సెంటెన్స్లో రా. సో ఇప్పుడు స్ప్లిట్ పొజిషన్ అంటే ఏంటి అంటే వేరు వేరు యాజమాన్యం అని తెలుగులో అర్థం. సో ఇది రికార్డ్ మిస్ అయింది, మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. రామ్స్ కార్ శ్యామ్స్ కార్ అంటే వీళ్ళకి ఇక్కడ ఎపోస్ట్రోఫీ ఉందంటే రామ్కు ఒక కారు ఉంది, శ్యామ్కు ఒక కారు ఉంది. కాబట్టి రామ్స్ అండ్ శ్యామ్స్ కార్లు ఆర్ బీయింగ్ డెకరేటెడ్ అంటే వీడి కారు అన్నీ కలిపి డెకరేట్ చేయబడ్డాయి. సో కార్స్ అనేటటువంటి ప్లూరల్ కాబట్టి వెర్బ్ అనేటటువంటిది కూడా ప్లూరల్ వెర్బ్ రావాలన్నమాట. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా చూడండి. చివరి వ్యక్తికి మాత్రమే ఇలా ఉండిందనుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. లక్ష్మీస్ హౌస్ అంటే ఏంటి? ఇక్కడ యొక్క లక్ష్మి యొక్క ఇల్లు, లక్ష్మి యొక్క ఫాదరు. లక్ష్మి స్కూటీ అని అనుకోండి, లక్ష్మి యొక్క స్కూటీ. మరి అలాంటప్పుడు రామ్ అండ్ శ్యామ్స్ కార్ అంటే అర్థం ఏంటి? రామ్ మరియు శ్యామ్ యొక్క కారు, కాబట్టి సింగులర్ వెర్బ్. లేదా రామ్స్ కార్ అండ్ శ్యామ్స్ కార్ అని విడివిడిగా రాయకుండా రామ్స్ అండ్ శ్యామ్స్ కార్స్ వచ్చిందనుకోండి, ప్లూరల్ వెర్బ్ రాయాలి. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రవి అండ్ రాణీస్ హౌస్ ఈజ్ లొకేటెడ్ నియర్ ద రివర్. ఇది కరెక్టా కాదా? రవి అండ్ రాణీస్ కార్, కానీ నాకు ఎపోస్ట్రోఫీస్ ఎస్ అనేటటువంటిది ఎక్కడ ఉండింది? చివరిలో ఉండింది. అంటే వీళ్ళిద్దరికీ కలిపి ఒకే ఇల్లు ఉండింది కాబట్టి సింగులర్ వెర్బ్ కరెక్ట్. ద మేనేజర్స్ అండ్ ద క్లర్క్స్, ఇక్కడ చూడండి. ద మేనేజర్స్ ఎస్ వచ్చింది, ద క్లర్క్ ఎస్ వచ్చింది. ఒపీనియన్స్ వేర్ డిఫరెంట్ ఆన్ ద ఇష్యూ కాబట్టి ఇక్కడ ప్లూరల్ వెర్బ్. అది ఏ ఫామ్లోనైనా ఉండండి, అది ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, టెన్స్ పక్కన పెట్టండి, ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ అనేటటువంటిది ఉండాలి. సచిన్స్ అండ్ విరాట్స్ క్యాప్టెన్సీ హ్యాస్ ఇన్స్పైర్డ్ మెనీ యంగ్ ప్లేయర్స్. ఇక్కడ ఏంటి? క్యాప్టెన్సీస్ హ్యావ్ ఇన్స్పైర్డ్ మెనీ యంగ్ ప్లేయర్స్. ఓకే, రమేష్ అండ్ సురేష్. రమేష్కి ఉందా? లేదు. ఎస్, సురేష్కి ఉంది. అంటే వీళ్ళిద్దరికీ కలిపి ఉన్నటువంటి బైక్ ఈజ్ పార్క్డ్ అవుట్ సైడ్ ద ఆఫీస్. ఇది. సో ఇది రూల్ నెంబర్ 40 అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ రూల్స్ అనేటటువంటివి అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ మనం పార్ట్ 9 వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎక్కువ రూల్స్ అనేటటువంటి ఒక క్లాస్లో చెప్పడానికి లేదా ఒక డేకి 2 వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మంత్ ఎండింగ్ కల్లా రూల్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. నేను చెప్పేటటువంటి రూల్ గురించి మీకు ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే ఇవ్వండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.